డిఎన్ఏలో నెక్స్ట్ టాపిక్, ఓణం హిందూ పండుగ, మలయాళీల పండుగ మాత్రమేనా, లేక మతాలకు అతీతంగా అందరూ జరుపుకునే సాంస్కృతిక వేడుకగా మారిందా? సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఓణం డ్యాన్సులు అన్ని మతాల వారు పాల్గొనడంపై చర్చ. మరోవైపు ఓణంకు దూరంగా ఉండాలి అంటున్న కొందరు ఇతర మత పెద్దలు. మరి శతాబ్దాల చరిత్ర ఉన్న ఓణం చుట్టూ ఇప్పుడు ఇంత రచ్చ ఎందుకు? కేరళంలో ఓణం పండుగ వచ్చినప్పుడల్లా ఏటా ఇదే ఇష్యూ. మహాబలి కథ, వామనావతారం ఇవన్నీ ఓణం సంప్రదాయంలో భాగం. హిందూ పురాణాలతో ముడిపడిన పండుగ అయినప్పటికీ కేరళలో ఇది చాలా కాలంగా మతాలకతీతమైన సామూహిక సంబరంగా కూడా మారింది. అయితే సోషల్ మీడియాలో ఓణం హిందూ పండుగ కాదని, అది కేవలం మలయాళ సంస్కృతి, పంటల పండుగ మాత్రమేనని ప్రచారం పెరిగింది. మహాబలి, వామన పురాణ గాథతో ముడిపడిన ఓణం నుంచి దాని మత గుర్తింపును ఎందుకు వేరు చేస్తున్నారనే చర్చ జరుగుతుంది. కొందరు వేరే యాంగిల్లో ఈ పండుగను చూస్తుండడం డిబేట్ కు కారణమైంది. ఓణం హిందూ సంప్రదాయాలతో ఉన్నందున ముస్లింలు దూరంగా ఉండాలని పలువురు మౌలానాలు సూచించగా, సిరో మలబార్ చర్చి మాత్రం దీనిని సాంస్కృతిక వేడుకగా భావించవచ్చని చెప్పింది. సో మతాన్ని కాపాడుకోవడానికి సంస్కృతిని ద్వేషించాల్సిన అవసరం లేదు. భిన్న సంస్కృతులతో కలిసిపోవడం మతపరమైన బలహీనత కాదు, అది సామాజిక పరిపక్వత. ఇది అన్ని మతాలకు వర్తిస్తుందన్న టాక్ నడుస్తుంది. అసలు ఓణం పండగ ఎట్లా వచ్చింది, ఎందుకు వచ్చింది అని చూస్తే ఒక చిన్న కథ ఉంటుంది. ఏంటంటే బలిచక్రవర్తి అంటే ప్రహ్లాదుని మనమడు బలిచక్రవర్తి. ఈ బలిచక్రవర్తి దానంలో ఆయనకు మించిన వాళ్ళు ఎవరు ఉండరు అనమాట. అట్లాంటి బలిచక్రవర్తి దేవలోకం మీద దండెత్తనికి పోతే ఇంద్రుడు వేడుకుంటాడు విష్ణుదేవుడిని, ఆయన వస్తున్నాడు, ఆయన దానం చేసేసి ఆయన ఏమైనా నిర్మూలించంటే విష్ణుదేవుడు వెళ్ళి నాకు దానం కావాలంటే ఒక వామనావతారం అంటే మనకు దశావతారాలు ఉంటాయి, మత్స్య, కూర్మ, వరాహ, తర్వాత నారసింహ, 5వ అవతారం వామనావతారం. ఈ వామనావతారం లాగా గొడుగులాగా ఒక చిన్న అబ్బాయి లాగా వెళ్ళేసి నాకు దానం కావాలంటే 3 అడుగుల జాగా కావాలంటాడు. ఒకటి భూమి మీద ఇస్తాడు, ఒకటి ఆకాశం మీద ఇస్తాడు, ఇంకొక అడుగు ఎక్కడ పెట్టాలంటే నా తల మీద పెట్ట అంటాడు. అట్లా బలిచక్రవర్తి తల మీద పెడితే బలిచక్రవర్తి పాతాళంలోకి వెళ్ళిపోతాడు. ఆ బలిచక్రవర్తి ప్రతి సంవత్సరం కూడా ఓణం సమయంలో వచ్చి తన ప్రజలను చూసుకుంటాడు, ఆ వరం ఇస్తాడు అనమాట. అట్లా ఓణం పండుగ చేసుకుంటారు. ఓ తరతరాలుగా ఎప్పటి నుంచి చేస్తురో కూడా తెలియదు, అంతకాలం నుంచి చేస్తురు. అది రాను రాను ఏమైపోయిందంటే కులమతాలకు అతీతంగా ఒక సాంస్కృతిక సంబరంగా మారిపోయింది. అందరూ కూడా చేసుకుంటారు సెలబ్రేట్. ఇప్పుడే పంటలు కూడా పండి చేతికి వస్తాయి కాబట్టి రైతులు కూడా ఒక హార్వెస్టింగ్ ఫెస్టివల్, మనం సంక్రాంతి ఎట్లా చేసుకుంటాం అట్లా చేసుకుంటారు అనమాట. దీనికి మతాలతోని కులాలతోని పెట్టడం ఎందుకు? సాంప్రదాయాలు ఉన్నప్పుడు ఏమైనా మతాచారాలు సాంప్రదాయాలు ఇంట్లో చేసుకుంటారు. పండగ ఆనందం అందరిది కదా. ఇంకోటి కేరళ అనేది 100% లిటరసీ స్టేట్. అట్లాంటి స్టేట్లో వాళ్ళు అనాదిగా చేసుకుంటారంటే ఒక నాలెడ్జ్తోనే చేసుకుంటున్నారు కదా. ఇప్పుడు మనం ఉన్నాం, రంజాన్ పండుగ వస్తుంటే మనం కూడా హలీం ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూడమా? సంక్రాంతి పండుగ వస్తుంటే కైట్లు ఎప్పుడు ఎగిరేయాలని అన్ని మతాల వాళ్ళు కూడా ఎదురు చూడరా? ఇప్పుడు క్రిస్మస్ వచ్చినప్పుడు అరే కేక్ మిక్సింగ్ అట్లా చూడమా? కాబట్టి పండగ ఆనందం అందరిది, దాన్ని రిస్ట్రిక్షన్ ఎందుకు చేయాలి? ఇప్పుడు మలబార్ చర్చి కూడా అన్నది కదా, పండగ ఆనందం అందరిది, మాకు అభ్యంతరం అనేది అందరు చేసుకోవచ్చు, మతానికి ఏమి ఇబ్బంది ఉండదని. అది వాళ్ళ సాంస్కృతిక సంబరం, మలయాళీలకు ప్రత్యేకమైన పండగ. కాబట్టి దీంట్లో మత కోణం చూసి ఏదో దాన్ని అణిచివేయాలి, వీళ్ళ ఆనందం ఆవిరి చేయాలనుకోవడం మూర్ఖత్వము. కాబట్టి పండగ ఆనందం అందరిది. పండగ ఆచారాలు, వ్యవహారాలు, హిందూ సాంప్రదాయాలు ఇంటి మాత్రమే కొందరికే పరిమితం. కానీ పండగ ఆనందాన్ని అడ్డుకోవడానికి తరతరాలుగా వస్తున్న ఆచార వ్యవహారాలని, తరతరాలుగా వస్తున్న ఒక సాంస్కృతిక వైభవానికి ఇట్లా అడ్డంకులు పెట్టడం మంచిది కాదు. ఇప్పుడు ఓణంకి శతాబ్దాల చరిత్ర ఉంది. శతాబ్దాల చరిత్రలో హిందువులు దాన్ని చాలా గొప్పగా జరుపుకునే పండుగే. సో రాను రాను ఆటోమేటిక్గా ఏమైందంటే ఇప్పుడు ఆచారాలు వేరు, సంబరం వేరు. సంతోషం అనేది ఎవరైనా పొందొచ్చు, ఇప్పుడు ఇక్కడ కూడా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితిని చేసుకుంటాం. ఇక్కడ వినాయక చవితిని ఎంత ఘనంగా, ఎంత గ్రాండ్గా జరుపుకున్నప్పుడు అందరూ, ఇప్పుడు ముస్లింలు కూడా చాలామంది ఆ వినాయకుని పండుగను జరుపుతారు. వినాయకుని లడ్డూ పాట దాంట్లో వేలంలో కూడా పాల్గొన్నటువంటి ముస్లింలు చాలామంది ఉంటారు. ఇట్లా అదొక సంబరంగా ఎగ్జాక్ట్గా నిజంగా పూజలు చేయాల్సి వచ్చినప్పుడు, దానికి ఏమైనా ఇంట్లో అయినా ఆచారాలు పాటించాల్సి వచ్చినప్పుడు ఎవరి ఇంట్లో వాళ్ళు ఎటువంటి ఆచారాలు పాటిస్తారో, ఎటువంటి సంస్కృతి సంప్రదాయాలు పాటిస్తారో అది వాళ్ళ సొంతం. దాన్ని ఎవరు బలవంతం చేయరు, ఎవరు ఫోర్సుబుల్ చేయరు. మళ్ళీ ఫోర్సుబుల్ చేస్తే కూడా తప్పే. బలవంతంగా ఒక మత ఆచారాన్ని ఇంకొక మతాన్ని మీరు పాటించండి, మీరు పాటించకపోతే బాగుండదంటూ అది అలా ఫోర్స్ చేయడం కూడా తప్పే. కానీ ఇక్కడ ఓణం అనేది ఆ రాష్ట్రానికి సంబంధించిన ఒక సాంస్కృతిక వైభవం, సాంస్కృతిక పండుగ, సాంస్కృతిక సందర్భం. కాబట్టి అందరూ పార్టిసిపేట్ చేయొచ్చు దాంట్లో. ఇట్లా ఇప్పుడు అక్కడ మౌలానాలు ఆ రకంగా కండిషన్స్ పెట్టడం కూడా సరిగ్గా లేదు. సో మౌలానాలు ఎవరంటే ముస్లిం సంబంధించినటువంటి ఒక మత విద్యను అభ్యసించినటువంటి పండితులని మౌలానాలను పిలుస్తారు. సో ప్రతి ముస్లిం మౌలానా కాదు మళ్ళీ అక్కడ. సో దాంట్లో కొన్ని కేటగిరీస్ ఉంటాయి.
దానికి సంబంధించినటువంటి ఒక విద్య వాటి ప్రావీణ్యత సాధించిన వాళ్ళే మౌలానాలుగా పిలువబడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళు ఏం చెప్తున్నారు, అది హిందూ సాంస్కృతిక పండుగ కాబట్టి మన ఆచారాలు దెబ్బతింటాయనేది. సరే, వాళ్ళు చెప్పుకోవచ్చు, తప్పేం లేదు. కానీ అది వ్యక్తుల ఇష్టానికి వదిలేయాలి. కానీ బలవంతంగా మీరు ఆ పండుగ జరుపుకోవద్దు, ఆ పండుగలో వాళ్ళతో మీరు పార్టిసిపేట్ చేయొద్దు, వాళ్ళతో సంబరాన్ని సంతోషాన్ని వేడుకగా పంచుకోవద్దు అని ఇటు ముస్లింలు కానీ లేకపోతే ముస్లింల పండుగ జరిగినప్పుడు హిందువులు వెళితే హిందువులు కానీ కండిషన్స్ పెట్టడం కరెక్ట్ కాదు. ఎస్, మాటపరంగా చెప్పండి, మన పండుగ కాదు కదా, మన ఆచారాలు వేరుంటాయి, అవి రెండు కలవవు కాబట్టి మీరు వెళ్ళకండి అని చెప్పడం వేరు. కానీ ఏకంగా కండిషన్స్ పెట్టి మీరు ఖచ్చితంగా వెళ్ళొద్దని రూల్ పాస్ చేయడం అయితే కరెక్ట్ కాదు. అసలు సెలబ్రేట్ చేసుకోవద్దు అనడం అంటే ఓనం అనేది నిజంగానే ఒక ప్రధాన పండుగ కేరళలో చూస్తూ ఉంటారు. మనకు కూడా ఈ మధ్యన మనం చూస్తాం, గతంలో కూడా సుమా ఇక్కడ సెలబ్రేట్ చేస్తుంటారు కేరళ అమ్మాయి కాబట్టి యాంకర్స్ అందరినీ అంటే మీడియాలో ఉన్నటువంటి అందరినీ కూడా పిలిచి ఓనం సెలబ్రేట్ చేసుకొని అప్పుడే మనందరికీ కూడా బాగా తెలుస్తుంది, అరే ఓనం ఎక్కువగా సెలబ్రేట్ చేస్తుంటారు కదా అని చెప్పి. కేరళలో అయినా సరే మనకి ఇక్కడ తెలుగు రాష్ట్రాలు ఎందుకు తెలిసింది, అంత ప్రత్యేకంగా అక్కడ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఓనం పండుగని. అది ఒక ప్రత్యేక పండుగ కాదు, పంట పండుగ అని కూడా అంటుంటారు. ఎందుకంటే పంట చేతికొచ్చే సమయంలో వస్తుంది కాబట్టి దాని ఒక పంట పండుగ చెప్తుంటారు. ఇక ముస్లిం క్రైస్తవులు కూడా ఓనంని సాంస్కృతికంగా జరుపుకున్నటువంటి సందర్భాలు మనకి గతంలో కూడా కనిపించాయి. కానీ ఇప్పుడు మాత్రం ఎందుకు ఈ యొక్క రిస్ట్రిక్షన్స్ అంటే, ఇప్పుడు ఇది హిందువుల పండుగ ఉంది కాబట్టి దీన్ని కేవలం హిందువులు మాత్రమే జరుపుకోవాలి, మిగతా మతాల వారు కూడా ఓనం సెలబ్రేట్ చేసుకున్నారు, ఓనం డాన్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ఇది సరైన విధానం కాదు అని చెప్తున్నారు. ఒక్కసారి చూస్తే 2016లో సలఫీ ప్రసంగకర్త ఓనంను ముస్లింలకు ఒక హారంగా చెప్పినటువంటి సందర్భం కనిపించింది. ఇక 2019లో ఒక మద్రాసాలో పిల్లలతో ఓనం కార్యక్రమం చేయించారు. సో ఇది ఇప్పటి నుంచేం కాదు, ఏళ్ళ సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల నుంచి నడుస్తున్నటువంటి ఒక పండుగ కాబట్టి ప్రతి ఒక్కరూ ఆ యొక్క కార్యక్రమాన్ని చూడాలి, లేదంటే ఆ యొక్క పండుగలు మనం సెలబ్రేట్ చేయాలి, ఆ యొక్క డాన్సులు చూడాలి. మనకి ఇప్పుడు ఉంటుంది కదా, ఇప్పుడు మనం పక్క రాష్ట్రాలైనా సరే ఒక్కసారి ఆ కార్యక్రమం చూడాలి, ఆ పండుగ ఏ విధంగా ఉంటుందో మనం చూస్తే బాగుంటుంది కదా అనిపిస్తుంది. ఆ విధంగానే మతాలకు అతీతంగా ఇటువంటి కార్యక్రమాలు అంటే పండుగ హిందువులది అయినప్పటికీ కూడా దాన్ని బయటకు వచ్చి అందరూ సెలబ్రేట్ చేసుకోవడానికి అవకాశం ఇస్తే బాగుంటుంది. గతంలో లేని ఇప్పుడు ఎందుకు ఈ కండిషన్స్ అనేది వినిపిస్తున్నటువంటి ప్రశ్న. భిన్న సంస్కృతులతో అన్ని మతాలు అన్ని కులాలు అందరితో పాటు మన భారతదేశం ఉంటుంది కాబట్టి ఈ మతపరమైనటువంటి ఆంక్షలు, కఠినమైనటువంటి ఆంక్షలు, అసలు సెలబ్రేట్ చేసుకోకూడదు, మీరు అసలు రాకూడదని పెట్టడం సరికాదనే వాదనలు కూడా వినిపిస్తున్నాయి. ఏంటంటే ఒక చదువుకుంటాం పుస్తకాల్లో భిన్నత్వంలో ఏకత్వం, వైవిధ్య సంస్కృతులు, మనము చిన్నప్పటి నుంచి చదువుకొని పెరిగినాము. లౌకిక రాజ్యం కాబట్టి అన్ని కులాలు అన్ని మతాల అన్ని సంప్రదాయాల స్వరూపమే మన పాటిస్తే తప్పేంటి. అందుకే ఒక పండగ అనేది ఒక వర్గానికో ఒక మతానికో కావచ్చు, కానీ సంబరం మాత్రం అందరికీ. సో సంబరం మాత్రం అందరికీ. సో అందుకే ఒక క్వశ్చన్ మనకు వస్తుంది, భిన్న సంస్కృతులతో కలవడం మతపరమైన బలహీనత కాదు? ఎస్, అదే క్వశ్చన్ వస్తుంది, మతపరమైన బలహీనత అవుతుందా భిన్న సంస్కృతిలో కలుసుకోవడం అనేది ఒక క్వశ్చన్ మనకు డిఎన్ఏలో